హల్లెలూయా! ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈ శరీరం ఫిట్‌గా ఉండాలి అనంటే, ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే డైలీ కొన్ని వర్కౌట్స్ అవసరం. అంత మాత్రమే కాదు, ఏది తినాలి, ఏది తినకూడదు అన్న వాటి మీద చాలా జాగ్రత్త వహించాలి. రోజు వర్కౌట్స్ చేస్తే, రోజు తినవలసినవి మాత్రమే తింటే మన శరీరము ఆరోగ్యవంతంగా ఉంటూ ఉంటుంది. ఈ వర్కౌట్స్ నాకు నచ్చినప్పుడు చేస్తానంటే కుదరదు. రెగ్యులర్‌గా చేస్తేనే దాని యొక్క ఉపయోగాన్ని మనం పొందుకుంటూ ఉంటాం. ఈ వర్కౌట్స్ చేస్తున్నప్పుడు నా మైండ్‌లో ఒక ఆలోచనొచ్చింది. శరీరం ఫిట్‌గా ఉండడానికి ఇంత కష్టపడి, ఇంత చెమట కారుస్తూ ఉంటే, మరి దేవుడు పెట్టిన దీపం అదేనండి ఆత్మ. అది ఫిట్‌గా ఉండాలి అంటే ఇంకెన్ని వర్కౌట్స్ చేయాలి? ఎంతగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి? మరి తీసుకుంటున్నామా? శరీరం మీద ఎంతో ధ్యాస పెడుతున్నాం గదా! మరి తెచ్చిన ఆత్మ మీద మనం కొంచెమన్నా వర్కౌట్స్ చేస్తున్నామా? ఆత్మకు వర్కౌట్స్ అంటే అదేనండి. రోజు బైబిల్ చదవడము, ప్రార్థన చేసుకోవడము, సమాజంగా కూడడము, దేవునితో కొంత సమయం గడపడము ఇలాంటి కార్యక్రమాలు. ఇవి అప్పుడప్పుడు చేస్తే ప్రయోజనం లేదు. రోజు ఎక్సర్సైజ్ చేస్తేనే ఎలా అయితే దాని ప్రతిఫలం మనం చూడగలుగుతామో, అలాగే ఆత్మకు సంబంధించిన వర్కౌట్స్ కూడా డైలీ చేస్తేనే ఆత్మ ఫిట్‌గా ఉంటది. అంటే ఆరోగ్యవంతంగా ఉంటది. శరీర ఆరోగ్యం గురించి ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్న వాళ్ళారా, ఆత్మ గురించి కూడా కొంచెం జాగ్రత్త తీసుకోనండి. శరీరము మీద జాగ్రత్త తీసుకోకపోతే మేబీ ప్రాణాలు పోతాయి. మన్నైన ఈ దేహం వెనుకటి వల్లే మన్నైపోతుంది. కానీ ఆత్మ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే రేపన్న రోజున ఈ ఆత్మ దేవుని దగ్గరికి ఆరోగ్యవంతంగా అనగా దేవుడు ఇచ్చినట్లు తిరిగి వెనక్కి వెళ్ళకపోతే చాలా అనర్థాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఆత్మ సంబంధమైన ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టండి.